అన్నమయ్య జిల్లా రాయచోటి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న అరాచకాలతో ప్రజలు విసిగిపోయారని రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో శ్రీకాంత్ రెడ్డిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడిస్తారంటున్న టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డితో మా కడప ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో రాయచోటి టీడీపీ అభ్యర్థి రాంప్రసాద్ రెడ్డి రోజు కూడా నియోజకవర్గం అంతా పర్యటిస్తూ ఇప్పటికే ప్రజలకు పక్షాన అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మరి తనకు ఆ టికెట్ ఏమాత్రం ఆశించకుండా కూడా ముందు నుంచి కూడా ప్రజలతో నేనున్నానంటూ కూడా భరోసా కల్పిస్తూ ముందుకు వెళ్తూ మరి ఏదేమైనప్పటికీ రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ సీటు దక్కించుకున్నటువంటి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మనతో ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఎన్ని నియోజకవర్గంలో ఏ విధంగా పర్యటించారనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఇప్పటికే రాయచోటి నియోజకవర్గంలో మీరు విస్తృతంగా పర్యటించడం జరుగుతుంది, ఇంకా ఎన్ని ప్రాంతాలలో మీరు పర్యటించాల్సి ఉంది? ముఖ్యంగా మాకు 4వ ఫేజ్లో ఎలక్షన్ ఉండడం వల్ల దేవుని దయ వల్ల సమయం ఎక్కువ వచ్చింది. రాయచోటి నియోజకవర్గంలో ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్తున్నాం. మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికుల్లాగా పనిచేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా గత 5 సంవత్సరాల నుంచి వైసీపీ ప్రభుత్వం చేసిన ఆగడాలే ప్రజలు మా దృష్టికి తీసుకొని వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం ప్రజలకు, ఈ రాక్షసుని యొక్క పాలన ఇంక 2 నెలల్లో ముగుస్తూ ఉంది. తప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరు వేయండి. గత 3 పర్యాయాలు చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రానికి జరిగిన అభివృద్ధి ఏదో చూశారు. ఇప్పుడు దానికి డబుల్గా ఆయన ఒకసారి ముఖ్యమంత్రి చేస్తే మన బిడ్డలకైతేనే మనకైతేనే భవిష్యత్తు ఉంటుందని మేము చెప్తా వస్తున్నాం. ప్రజలు కూడా చాలా హ్యాపీగా తెలుగుదేశం పార్టీని రిసీవ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటే చెప్తున్నా, ఎప్పుడు స్వాతంత్రం తర్వాత ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదని ప్రతి ఒక్క నోటా వినపడుతూ ఉంది. అలాగే మా రాయచోటి ప్రాంతానికి వస్తే గత 3 పర్యాయాలు సుమారు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన శ్రీకాంత్ రెడ్డి అనే అతను సంక్షేమాన్ని పక్కన పెట్టేసినాడు. అభివృద్ధి అనేది లేనే లేదు. సంక్షేమం ఎవరికి జరిగింది? ఎవరైతే వాళ్ళకు అడుగులు మడుగులు వచ్చిన వైసీపీ కార్యకర్తలకైతేనే వాళ్ళ అభిమానులకు జరిగింది. ఇప్పుడు ప్రజల దృష్టిలో ఒక దోషిగా నిలిచిపోయినాడు ఎవరు? ఈ శ్రీకాంత్ రెడ్డి అనే అతను. రాయచోటి ప్రాంతాన్ని వదిలేసినాడు. అభివృద్ధి అనేది శూన్యం, సంక్షేమం అనేది లేదు, ఏమి లేవు. కాబట్టి ప్రజలు బాధల్లో ఉన్నారు. ఆ బాధలు తీరాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి. వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వైసీపీ ఇచ్చినటువంటి హామీలు 99% పూర్తి చేశారు. రాయచోటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఆ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి కూడా శ్రీకాంత్ రెడ్డి కావచ్చు వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎవరైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే అభివృద్ధి చేసిన అని చెప్తాడు, కానీ చేయలేదని చెప్తే జనాలు లేకపోతే ఆడోళ్ళు పరకలతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఆ డెవలప్మెంట్ అనేది కేవలం పేపర్లలో టీవీల్లో చూస్తున్నాం, మీరే చూస్తున్నారు. ఈరోజు ఈ రాష్ట్రం మీద పేరు చెప్పి లక్షలాది కోట్ల నిధులు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఆస్తులు పెట్టేసి తనఖా తేవడం జరిగింది. ప్రజలు కడుతున్న ట్యాక్సులు అయితే ఎక్కడికి పోయినాయి, ప్రజలు కడుతున్న పన్నులు అయితే ఎక్కడికి పోయినాయి. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు బాగుపడడం తప్పక రాష్ట్రానికి ఒదిగింది ఏం లేదు. ఈ రాష్ట్రాన్ని అప్పులు కుప్పగా చేసేసినాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఎక్కడ ఏ వర్గాల్లో ఏ విధంగా డబ్బులు వస్తుందో ఆయనకు బాగా తెలుసు. అంతే, ఆయన మంచి బిజినెస్ మ్యాన్ కాబట్టి దోచేసినాడు. ఈరోజు దోచుకోవడం, దాచుకోవడం ఆ రెండే తెలుసు జగన్మోహన్ రెడ్డికి. ఇక్కడ మా రాయచోటి ప్రాంతానికి వస్తే అభివృద్ధి అనేది పక్కన పెట్టి నిధులు తెచ్చినామంటున్నారు. ఆ నిధుల్లో వచ్చిన పర్సెంటేజీలు తిన్నారు తప్పక అభివృద్ధి అనేది జరగలేదు. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా మేము సైతం అనే బస్సు యాత్ర కూడా ప్రారంభించారు, 21 రోజులు ప్రారంభించారు. దీనిపైన ఏ విధంగా ఉంటుందంటే, ఎవరైనా నా ఎలక్షన్లు వచ్చినప్పుడు కొందరు సైకిల్ దొక్కుతారు, కొందరు బస్సు దొక్కుతారు, కొందరు కార్లలో పోతారు, కొందరు నడిచిపోతారు. అది ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి ఎలక్షన్స్ ముందు జరిగే పరిణామమే. ఆయన ప్రజల్లోకి పోతాడు. ఖచ్చితంగా మాజీ అయ్యే రోజులు అయితే దగ్గరలో ఉన్నాయి కాబట్టి మేము దాని గురించి కామెంట్ చేయం. ఆయన చేసిన అభివృద్ధి అనేది ఆయనే చెప్పుకొని ప్రజల్లోకి అభివృద్ధి అనేది జరగలేదు కాబట్టి ఈరోజు ప్రజలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చేయకపోవడం ఒక ఎత్తు అయితే, ప్రజలను హింసించినారు ఈ ప్రభుత్వంలో. ఎక్కడ చూసినా దాడులు, చిన్న చిన్న వర్గాలు, ఎస్సీ ఎస్టీల మీద, మైనార్టీల మీద ఎక్కువ దాడులు జరిగినాయి స్వాతంత్రం వచ్చిన తర్వాత. అంటే ఈ 5 సంవత్సరాల్లో జరిగినాయి. ఈరోజు ప్రజలు చాలా బుద్ధివంతులుగా వాళ్ళకి తెలిసిపోయింది, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మరొకసారి ప్రభుత్వంలోకి తెస్తే రేపు మన ఆస్తులకు కాదు మన ప్రాణాలకు కూడా
ఎక్కడ భద్రత ఉందని తెలుసుకున్నారు. తప్పకుండా ఆయనకు సాగనంపే రోజు అతి తొందరలో ఉందని తెలియజేస్తున్నాం. టీడీపీ టికెట్ ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆశించిన వాళ్ళంతా కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే టీడీపీ పార్టీకి దూరంగా ఉండే పరిస్థితి, వాళ్ళని ఏ విధంగా కలుపుకొని వెళ్ళిపోతారు? ఈరోజు మీరు నన్ను ఆ క్వశ్చన్ అడుగుతున్నారు. భారతదేశంలో ఉన్న ఇన్ని రాజకీయ పార్టీలలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో 2-3 టికెట్ ఆశించడం జరుగుతుంది. అది వైసీపీలో ఉండొచ్చు, బీజేపీలో ఉండొచ్చు, జనసేనలో ఉండొచ్చు, ఏదో పార్టీలో ఉండొచ్చు. అంత మాత్రాన వాళ్ళు పార్టీ వదిలిపోతారని అయితే నేను నమ్మను. కొందరు స్తబ్దతగా ఉండొచ్చు. మా నాయకుడి మీద వాళ్ళకి నమ్మకం ఉంది. రేపు వచ్చే తెలుగుదేశం అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి తప్పకుండా అతి త్వరలోనే అందరం కలిసి ఒకే వేదికను పంచుకోబోతున్నాం. తప్పకుండా మేమందరం కలిసికట్టుగా ఉన్నాం. ఇక్కడ ప్రజలు లేకపోతాం, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వాళ్ళకు కూడా మా నాయకుడు సముచిత స్థానం ఇస్తానని ముందు చెప్పాడు. తప్పకుండా జరుగుతుంది. రాజంపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీజేపీ ఇవ్వడం జరిగింది. ఆ ప్రభావం ముస్లిం మైనార్టీల మీద పడే అవకాశం ఉందని కూడా ఒక చర్చ జరుగుతుంది. ముఖ్యంగా రాయచూరు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ ఉన్నారు. దీనిపైన మీరు నేను ఒకటే చెప్తున్నా, మైనార్టీ ఓట్లను గత 3 పర్యాయాల నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీలు వేయించుకుంటూ వచ్చాయి. వాళ్ళకి మాటలు చెప్పుకుంటా. ఈరోజు ఆ ఓట్లు తెలుగుదేశానికి వస్తాయని చెప్పి ఈ బీజేపీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు. మైనార్టీలంతా మళ్ళీ మా దగ్గరికి వస్తారని చెప్పి ఈ కల్లుబొల్లు మాటలు చెప్తున్నారు. ప్రజలు చాలా నిగ్రహంతో ఆలోచిస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. వాళ్ళకు ఒకటే నమ్మకం, చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, తెలుగుదేశం జెండా అంటే గౌరవం. ఈ రెండు వేరే వేసుకుంటున్నారు. తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఎందుకైతే పొత్తు పెట్టుకునిందో ప్రజలకు తెలుసు. మేము కూడా వాళ్ళకి వివరిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోకుండా ఉండేదానికి మాత్రమే బీజేపీతో సఖ్యతగా ఉంది. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్ని బిల్లులు వచ్చినాయో ఈ 5 సంవత్సరాల్లో మైనార్టీలకు వ్యతిరేకంగా అన్ని బిల్లులు పాస్ చేయడం, ఆ బిల్లులు పాస్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందా లేదా అని మిమ్మల్ని సభాముఖంగా అడుగుతున్నాం. మేము ఒకటే చెప్తున్నాం, మా నాయకుడి అజెండా ఒకటే, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి. రేపు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటైతే తప్పకుండా ఇక్కడ ప్రజలకు మంచి చేయాలంటే కేంద్రం నుంచి నిధులు కావాలా. నిధులు కావాలంటే కేంద్రంలో బీజేపీ నుంచి నిధులు రావాలి. అందుకోసం వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం తప్పక ఆయనకు ఏ విధమైన లాలోచితనం లేదు. ఆయన చాలా తెలివైన నాయకుడు, రాజకీయవేత్త. తప్పకుండా 2014లో ఏది రిపీట్ అయిందో ఈ 3 పార్టీల యొక్క కాంబినేషన్ ఈసారి 24లో కూడా రిపీట్ అవబోతుంది. చూడండి. రామప్రసాద్ రెడ్డి చెప్తున్నది ఏంటి, టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ప్రధానంగా రాష్ట్రం అభివృద్ధి కోసము, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటారని చెప్పి రామప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ నర్సయ్యతో రాజు 99.